ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి యొక్క దివ్యశ్రీ చరణాలకు హృదయపూర్వకమైన ప్రణామాలు. అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము దైనందిన ఆధ్యాత్మిక సత్సంగ వేదిక. నేటి విశిష్ట కార్యక్రమము రుద్ర ప్రవచనము, రుద్ర పరిశీలన, పరిశోధన, ప్రవచన వక్తలైనటువంటి బ్రహ్మశ్రీ శ్రీమాన్ డిఎస్ శాస్త్రి గారి చేత ఈరోజు రుద్ర ప్రవచనంకి మనం అందరం కూడా స్వాగతిస్తున్నాము. స్వామి యొక్క దివ్యాశీస్సులతో, మా అధినేత దంపతుల యొక్క శుభాకాంక్షలతో, మనందరి యొక్క శుభకామనలతో శ్రీ శాస్త్రి గారిని రుద్ర ప్రవచనం ప్రారంభించవలసిందిగా స్వాగతం, సుస్వాగతం. ఓం శ్రీ సాయిరామ్. సాయిరామ్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే రుద్రాయ. మనం 6వ అనువాకంలో ఉన్నటువంటి 15 మంత్రాల్ని మనకి చేతైన విధానంగా కొంతవరకు దాన్ని విశ్లేషణ చేసుకున్నాం. ఇవాళ ఈ 6వ అనువాక మంత్రాలు 15 మంత్రాలని కూడా ఒకసారి సమీక్ష చేసుకొని తదుపరి వచ్చే సత్సంగంలో 7వ అనువాకంలో ప్రవేశిద్దాం. ఈ 6వ అనువాకం యొక్క ప్రత్యేకత సంఖ్యాపరంగా చూసిన సంఖ్య 6 కావటం, 6 సాధన పరమైన సంఖ్యగా మనం అర్థం చేసుకోగలగటం. పైగా ఈ రుద్రాన్ని సాధనాపరమైనటువంటి యాంగిల్లో మనం పరిశీలిస్తున్నాం కాబట్టి దీని యొక్క ప్రత్యేకతని మిగతా అనువాక మంత్రాలతో సమన్వయం చేసుకుంటూ ఇట్లా అర్థం చేసుకోవచ్చు. రుద్రం అంటేనే సాధనా గ్రంథం. కారణం ఏమంటే రుద్రం యొక్క ధ్యేయం ఏకం సత్, ఏకో రుద్ర. వసుధైక కుటుంబకం అనే మాట సాధారణంగా చెప్తూ ఉంటాం. వసుధైక కుటుంబం అంటే ప్రపంచం అంతా, విశ్వం అంతా ఒకే ఒక కుటుంబం. ఇన్ని రకాల 84 లక్షల రకాల జీవరాశులు కానీ, అనేక రకాలైనటువంటి చలిత అచలిత చరాచర సృష్టిపరమైనటువంటి ఇవన్నీ ఏమీ లేవు. ఉన్నది ఒక తండ్రి కుటుంబం, ఆ కుటుంబానికి చెందిన సభ్యులు అన్నప్పుడు అందులో ఉన్న భావం మనం చూసేటట్టయితే దైవ పితృత్వం, విశ్వంలో ఉన్న మిగతా అన్ని, ముఖ్యంగా మానవుల యొక్క సోదరత్వం. ఎందుకు మానవులు అంటున్నానంటే మిగతా వాళ్ళకి ఆలోచనాపరమైనటువంటి శక్తి లేదు కాబట్టి దాని గురించి ఆలోచించడం కానీ భావించడం కానీ ఆ పనులు వాళ్ళు చేయలేరు, మిగతా ఏ జీవి కూడా. అందువల్ల మానవులు చేశారంటే విశ్వంలో మిగతా అందరూ చేసినట్టే. ఎందుకని భావ శక్తి కలిగినటువంటి జీవి కేవలం మానవుడు మాత్రమే. అందువల్ల భావన పరంగా విశ్వం అంతా కూడా ఒకే ఒక తల్లి తండ్రి, అంటే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరం అంటూ ఉంటాం. కాళిదాస మహాకవి కూడా వాగర్ధావ్య సంపృక్తౌ వాగర్ధ ప్రతిపతే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరం అంటారు. అందులో అఖండమైనటువంటి మంత్ర రహస్యాలతో ఉన్నటువంటి శ్లోకం చూడటానికి చాలా సింపుల్ గా శబ్దం అర్థం లాగా పార్వతీ పరమేశ్వరులు విడదీయరాని స్వరూపం, విడదీయరాని తత్వం అని చెప్పిన మాటలో అఖండమైనటువంటి వేదాంత అర్థాలని అందులో ఉన్నాయి. సో దానికన్నా ఒక స్టెప్ పైకి పోయి ఒక తండ్రి కుటుంబం అనే మాట మనం మాట్లాడుతున్నాం. అప్పుడే వసుధైక కుటుంబం వస్తుంది. దాన్ని దాటిన నెక్స్ట్ స్టెప్ ఏకో రుద్ర, ఏకం సత్ అని 4 మహావాక్యాలు, 4 వేదాల సారాన్ని 4 మహావాక్యాలుగా ఏదైతే చెప్తామో ఆ 4 మహావాక్యాల సారాన్ని అనుభవంలోకి తెచ్చుకునే దానికి చేసే ప్రయత్నమే రుద్ర ఆరాధన, రుద్ర భాష్యం, లేదు రుద్ర అభిషేకం. ఆ మాదిరిగా అన్వయం చేసుకున్నప్పుడు ఈ 6వ అనువాక మంత్రాన్ని అంతకుముందు ఇప్పటిదాకా మనం చెప్పుకున్న 5 అనువాక మంత్రాలతో మేళనం చేసుకుని కంటిన్యూటీగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మనకి దాని సరైనటువంటి భావం మనకు అర్థం అవుతుంది. మొదటి అనువాకం ఒకసారి మనం గుర్తు చేసుకునేటట్టయితే అందులో కూడా 15 మంత్రాలు ఉన్నాయి. ఆ 15 మంత్రాలు 10 మంది ఋషులు చెప్పిన మంత్రాలు. అంటే అనేక రకాలైనటువంటి ద్రష్టలు. అందులో కొంతమంది సాక్షాత్తు దేవఋషులు ఉన్నారు. కశ్యపుడు, అత్రి
అట్లాంటి మహానుభావులు. నారదుడు, దేవఋషులు ఉన్నారు, మానవ ఋషులు ఉన్నారు, సాక్షాత్ భగవంతుడే ఋషిగా కూడా ఉన్నాడు. సో ఆ అనువాకం 15 మంత్రాలు చెప్పిన తర్వాత రెండో అనువాకం చూడ ఒక మానవ ఋషి, 13 మంత్రాలు. 13 అంటే సంఖ్యాపరంగా 4, అంటే మానవుడి యొక్క ధ్యేయం ఈ చతుర్విధ పురుషార్థాలు. అందులో తృతీయ పురుషార్థం మోక్షం మోస్ట్ ఇంపార్టెంట్ అన్న యాంగిల్గా దానికి రుద్రాన్ని ఎట్లా అన్వయం చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి అన్న ఆయన ప్రశ్నలు. పశువు అంటే ఏమిటి, ఎందుకు మేము పశువు అయినాము, ఆయన ఎందుకు పశుపతి అయినాడు, నేనెందుకు పశుపతి కాలేకపోతున్నాను, పశువు పశుపతి కావాలంటే ఏం చేయాలి, ఏం పోగొట్టుకుంటే లేదా ఏం పొందితే పశువు పశుపతి అవుతుంది అన్న వాటికి సమాధానాలు. అంటే జగత్తు, ఈశ్వరుడు, జగత్తుతో మనకున్న బంధం, ఆ పరమైనటువంటి అన్వయంగా ఆ రెండో అనువాక మంత్రాల్ని మనం అన్వయం చేసుకుని చెప్పుకున్నాం. బానే ఉంది. మానవ ఋషి అయినటువంటి రోమస మహర్షి ఆమె అడిగిన ప్రశ్నలకి దానికి సమాధానం చెప్తున్నారా అన్నట్టుగా మూడో అనువాకంలో సాక్షాత్ రుద్రుడే ద్రష్టగా వచ్చి 17 మంత్రాల్లో సో ఆ రహస్యాన్ని, ఇదంతా కార్యాచరణ, కార్యము కారణము పరమైనటువంటి రహస్యాన్ని, కర్మలు అనేవి మానవుడికి తప్పవు, 3 రకాల కర్మలు అనుభవిస్తూ మానవుడు పుడుతూ ఉంటాడు. దాన్ని అధిదైవిక, అధిభౌతిక, ఆధ్యాత్మిక అంటూ ఉంటాం. ఈ కర్మలు 3 కూడా, అంటే ఈ 3 స్థాయిలు వచ్చే కర్మలు అధిభౌతిక, అది దైవిక, అది ఆత్మిక, ఏదైతే అంటే రోగాలు, రొప్పులు, లేదు జంతువుల చేత మనకు వచ్చే ప్రమాదాలు, లేదు భగవద్దత్తమైనటువంటి వరదలు, సునామీలు, ఇట్లాంటి ఇబ్బందులు, 3 రకాలుగా మానవుడు బాధలు అనుభవిస్తూ ఉంటాడు. ఈ బాధలు మనకి ఎట్లా అనుభవంలోకి వస్తే కూడా మళ్ళీ 3 స్థాయిల్లో ఇది వస్తాయి. ఇవన్నీ 3 అనువాకంలో మనం ఇవన్నీ తెలుసుకున్నాం. ఆ 3 స్థాయిలు ఏమిటి? సంచిత, ఆగామి, ప్రారబ్ధ అనే స్థానం అనే మాదిరిగా ఈ 3 రకాల కర్మలు రావటం. అంటే వచ్చే దుర్మార్గమైన కర్మలు లేకపోతే వచ్చే మంచి కర్మలు ఒకేసారిగా రావటంలే, అది మిక్స్డ్గా పడుగు పేకాలాగా, రాత్రి పొగలులాగా, ఒకసారి అది, ఒకసారి ఇది, ఒకసారి అది, ఒకసారి ఇది, అట్లా వస్తూ వస్తూ ఉంటున్నాయి. ఈ అన్వయం, దీనికి కారణం ఏమిటి, ఎట్లా దీని నుంచి బయటపడాలి, ప్రధానమైనటువంటి లక్షణం ఎక్కడున్నది, మనస్సు ఏమిటి, ఆ మనస్సు యొక్క లక్షణం ఏమిటి, ఎట్లా అది మోసం చేసే దానికి శక్తి ఉన్నది, వంచితే ఇవన్నీ కూడా, ఈ వివరాలన్నీ మనం అందులో చూస్తాం. అది సాక్షాత్తు రుద్రుడు ఆ మాదిరిగా చెప్పిన తర్వాత 4వ అనువాకం దగ్గరికి వచ్చేటప్పటికి అంశావతారం, అంటే రుద్రుడి యొక్క అంశగా మనం భావించే దూర్వాస మహర్షి, ఆయన కోపిష్టి మహర్షి అంటూ ఉంటారు. కోపం కాదది, ఆయన యొక్క మన్యు స్వరూపం. ఆ మాదిరిగా బయటికి చూడటానికి కోపంగా, ప్రపంచంలో దేని మీద ధ్యాస లేని మహర్షి ఆయన. సో ఆ దూర్వాస మహర్షి అనేక రకాలైనటువంటి ధర్మ సూక్ష్మాలు ఏం చేస్తే ఆ భగవంతుడి యొక్క తత్వంలోకి మనం పొందగలుగుతాము, ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఉగణాభ్యతృహతి, ఈ మంత్రాలన్నీ కూడా 4వ అనువాకంలో చూసాం. సో రుద్రుడు చెప్పాడు 3వ అనువాకంలో, రుద్రుడి యొక్క అంశ చెప్పింది 4వ అనువాకంలో. మళ్ళీ ఈసారి రుద్రుడు రుద్ర రూపంలో కాకుండా 5వ అనువాకానికి వచ్చేటప్పటికి శంభు రూపంలో, అక్కడ రుద్ర రూపం ఏమిటి, ఇక్కడ శంభు రూపం ఏమిటి, అది కనుక కొంచెం ఆలోచించేటట్టయితే అక్కడ ఎట్లా మనస్సుని లయం చేసుకోవాలి, ఎట్లా మనస్సు యొక్క చర్యల్ని అరికట్టుకోవాలి అన్న, దేన్ని కట్ చేసుకోవాలి అన్న పరమైనటువంటి చెప్పేటప్పుడు అదే భగవతత్వాన్ని రుద్ర అన్నాం. ఈ 5వ అనువాకానికి వచ్చేటప్పటికి పంచ అంటే ప్రపంచ, ఈ ప్రపంచము, దాని సృష్టి, దాని ఉనికి, దాని మంచి చెడు, ఎక్కడి నుంచి వచ్చాము, మన ఆరిజిన్ ఏమిటి ముందు మనకి తెలిస్తే, ఎవరికన్నా పాత రోజుల్లో చూస్తే దండం పెట్టాలన్నా గోత్రనామాలతో ఏ వంశంలో పుట్టాం, ఎవరికి పుట్టాం, ఇవన్నీ చెప్పుకుని నమస్కారం చేసేవాడు. అది మన సాంప్రదాయమైన పద్ధతిగా మనకు ఉండేది. అట్లా ఈ సృష్టి మొత్తం ఎట్లా వచ్చింది, ఏమొచ్చింది అనేటువంటి వివరాలన్నింటినీ కూడా సాక్షాత్ రుద్రుడు శంభు రూపంలో. ఎందువల్ల శంభు రూపంలో? శంభువనాని ఇది శంభు, భువనం క్రియేట్ చేయాలంటే అదే రుద్రుడు శంభు అవుతాడు.
విశ్వం మొత్తాన్ని విత్డ్రా చేయాలంటే ఆయన రుద్రుడు అవుతాడు. ఎప్పుడు రుద్రుడు అవుతాడు, ఎప్పుడు శంభుడు అవుతాడు, ఎప్పుడు భగవాన్ అవుతాడు, ఆ సందర్భాన్ని బట్టి దాన్ని మనం అన్వయం చేసుకుని అర్థం చేసుకునే విధానం కాలేటైతే ఇక్కడ ప్రపంచము దాని సృష్టిపరమైనటువంటి తత్వంగా చెప్పినప్పుడు అదే రుద్రుణ్ణి శంభువుగా ద్రష్టగా మనకి చెప్పిన మంత్రాలు ఒక్కసారి గుర్తు చేసుకునేటట్టయితే 5వ అనువాకంలో దైవపరమైనటువంటి ద్వంద్వాల్ని అందులో చెప్పటంగా మనం చూస్తాం. అంటే దైవపరమైన ద్వంద్వాలు అంటే ఏమిటి అంటే ఒకే ఒక తత్వంగా భగవంతుడు ఏకం సత్ అన్న స్థితిలో ఉన్నప్పుడు సృష్టి లేదు, ఉన్నది ఒకే ఒకటి, ఒకటికి రెండోది లేదు, అది మంచి చెడు అని చెప్పేదానికి కూడా ఏమీ లేదు, రాత్రి పగులు తేడా లేదు. సో అట్లాంటి అనూహ్యమైనటువంటి స్థితిలో ఒక శక్తి విశ్వాన్ని మొత్తాన్ని శాసిస్తూ అనంతమైన సృష్టి ఎట్లా చేసింది అనేదానికి రుద్రుడి యొక్క అష్టమూర్తుల్లో భవ అనే మూర్తి వల్ల, ఆయన యొక్క భావన వల్ల, భవ భావనేత్ భవేత్ సర్వం అంటే భవుడి యొక్క భావన మూలంగా సర్వం సంభవించింది అన్న భావంగా వచ్చినటువంటి సృష్టిని 5వ అనువాకంలో భగవత్పరమైనటువంటి ద్వంద్వాలుగా అంటే భవాయచ రుద్రాయచ అంటే భవతత్వం, అగ్నితత్వం, తర్వాత శర్వాయచ పశుపతయచ అంటే భూతత్వము, మళ్ళీ యజమాని తత్వం అంటే ఆత్మతత్వం, అంటే ఈ 4తో సృష్టి జరిగింది అన్న వివరాలు రహస్యాలు దైవపరమైనటువంటి ద్వంద్వాలుగా మనం చూస్తాం. నీలగ్రీవ, స్థితికంఠ, కపర్దే, యుక్తకేశ, సహస్రాక్ష, శతధన్వ ఈ పరమైనటువంటి దైవపరమైనటువంటి ద్వంద్వాన్ని సాక్షాత్తు శంభువు ద్రష్టగా 5వ అనువాకంలో చెప్పినాక ఈ 6వ అనువాకంకి వచ్చేటప్పటికి ఈ 6వ అనువాకంలో భగవాన్ ద్రష్ట అంటే అంతకుముందు రుద్ర అన్నాం, తర్వాత ఏమన్నా 5వ అనువాకం చూడండి శంభు అన్నాం, ఇందులో భగవాన్ అంటున్నాం. ఒకే ఒక భగవతత్వం. ఇక్కడ భగవాన్ అన్న దానికి భాసురత, గా గమ్యత, వాన్ వసి అంటే వాసస్థాన స్థితి అంటే భగవానే మనకి సర్వకాల సర్వావస్థలోనూ అల్టిమేట్ గమ్యం అని చెప్పేదానికి సూచనగా భగవాన్ ద్రష్టగా మనకి చెప్పిన ద్వంద్వాలు చూసేటట్టయితే అతి సాధారణమైనటువంటి మానవపరమైనటువంటి ద్వంద్వాలు మనం ఇందులో చూస్తాం. ఏమిటవి? జ్యేష్ఠ కనిష్ట, పూర్వజ అపరజ, మధ్యమ అపగల్భ అంటే ముందు పుట్టాడు వెనక పుట్టాడు, పెద్దవాడు చిన్నవాడు, సో శోభ్య పరిసర్య, ఇట్లాంటి చిన్న చిన్న మానవపరమైనటువంటి ద్వంద్వాల్ని సాక్షాత్ భగవంతుడు దృష్టగా చెబుతున్నప్పుడు దీన్ని ఎట్లా అన్వయం చేసుకోవాలి అనేది ఈ 6వ అనువాకంలో కొంతవరకు మనం తెలుసుకున్నాం. సో ఈ సాధనాపరమైనటువంటి అన్వయంగా ఈ బ్యాక్గ్రౌండ్తో ఈ 6వ అనువాక మంత్రాల్ని కొంచెం కంక్లూడ్ చేసుకునేదానికి అంటే వాటిని ఒక్కసారి మళ్ళీ ఒకసారి మెమరీ రిఫ్రెష్ చేసుకునేదానికి, బ్రష్ చేసుకునేదానికి వాటి గురించి ఇట్లా ఆలోచించవచ్చు. సో సంఖ్యాశాస్త్ర ప్రకారం ఆల్రెడీ ఇది సాధనాపరమైన సంఖ్య అనుకున్నాం. 6వ అనువాకం 6 సాధనా సంఖ్య, అందులో మంత్రాల సంఖ్య చూస్తే 15. 15 కూడా సంఖ్యాశాస్త్రపరంగా 6 అవుతుంది. అందులో మళ్ళీ 6వ సంఖ్య సూచితమైనటువంటి సంకేతం మనకి ఇండికేట్ చేస్తున్నారు. అంతేకాదు ఈ 6ని శరీరపరంగా అంటే శరీరంలో ఉన్నటువంటి చక్రపరంగా మనం చూసేటట్టయితే మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ అంటే విశ్వశాసక చక్రం ఆ రుద్ర గ్రంథికి సంబంధించింది. భృగుటి మధ్యలో ఉండే స్థానానికి సంబంధించిన చక్రంగా సాధనాపరంగా మళ్ళీ 6వ చక్రంగా అన్వయం అవుతుంది. కొన్ని శరీరంలో ఉన్న స్థితి మనం చూసామా, అరిషడ్ వర్గాలు అని ఎప్పుడు మనం అనుకుంటూ ఉంటాం. కామ, క్రోధ, మద, మోహ, లోభ, మాత్సర్య. వీటిని జయించాలి, వీటిని దమించాలి, వీటిని మన కంట్రోల్లో పెట్టుకోగలగాలి, తర్వాత మాత్రమే మనం పురోగతి అంటాం. దానికోసం 6 మిత్రుల్ని కూడా అనుకున్నాం. సో ఉత్సాహం, సాహసం, ధైర్యం, వివేకం, విచక్షణ, విజ్ఞానం అవి చూసినా ఇవి చూసినా మళ్ళీ 6గా మనకు కనపడుతున్నాయి. అంటే ఈ 6 సాధనాపరంగా చెప్తున్నప్పుడు దేని సహాయంతో దేన్ని జయించాలి, దేన్ని పొందాలి అని చెప్పేది
న్యూట్రల్ స్థితి అయినటువంటి భగవతత్వం మనకి చెప్పటంగా చూడొచ్చు. అంటే 0 అనే సంఖ్య మనం తీసుకునేటట్టయితే 0లోంచి 1 తీసేస్తే -1 అవుతుంది, అందులోంచి దానికి 1 యాడ్ చేస్తే +1 అవుతుంది, ఈ +1 అండ్ -1 కలిపితే మళ్ళీ 0 అవుతుంది. అంటే ఈ 0 తత్వంలో అంతా ఉన్నది. అందువల్ల మ్యాథమెటికల్ గా మనం దాన్ని 0 అన్నా, ఆధ్యాత్మికంగా మన వైదిక శాస్త్రం ప్రకారం దాన్ని పూర్ణం అంటాం, 0. అంటే మానవాళికి భారత జాతి ఇచ్చినటువంటి మ్యాథమెటికల్ ఈక్వేషన్, శాస్త్రీయ దృక్పథం ఏమిటి అంటే పూర్ణత్వం. పూర్ణత్వం ఎట్లా పొందాలి అనే మాట మనకి చెప్పింది. అందుకే భారతీయుల యొక్క కంట్రిబ్యూషన్ టు ద వరల్డ్ ఈజ్ 0 అంటారు, నాట్ 0, పూర్ణం. అంటే వెస్టర్న్ సొసైటీకి అది అర్థమైన విధానం 0, వైదిక సంస్కృతి దాన్ని అర్థం చేసుకునే విధానం పూర్ణం. పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణం ఉదచ్యతే అని. అందులోంచి తీసేసినా యాడ్ చేసినా కూడా పూర్ణత్వానికి ఏ రకమైన లోపం రాదు అన్న తత్వాన్ని పొందేదానికి అర్ధపూర్ణత లేదా అసంపూర్ణతగా ఉన్నటువంటి మానవుడు ఏ ప్రయత్నం చేసి దాన్ని పొందాలి అన్న వివరాల్ని మానవపరమైనటువంటి ద్వంద్వాలుగా ఈ 6వ అనువాకంలో చెప్పారు. దాన్ని సమన్వయం చేసుకుని అర్థం చేసుకుని ఆచరణలో పెట్టి పొందవలసిన ఫలితం పొందండి అన్న సూచనని సంఖ్యాశాస్త్రపరంగా దీనిలో మనం చూడొచ్చు. ఇంకొకటి పెద్దవాళ్ళు మనకి చెప్పే మాట, మానవ ప్రయత్నం సక్సెస్ కాయడానికి ఎప్పుడు స్వామి ఒక మాట అంటూ ఉండేవాడు, పాజిటివ్ నెగిటివ్ 2 వైర్లు కలిసినప్పుడు మాత్రమే బల్బు వెలుగుతుంది. ఓన్లీ పాజిటివ్ కరెంట్ బల్బు వెలగదు, ఓన్లీ నెగిటివ్ కరెంట్ బల్బు వెలగదు. మానవ ప్రయత్నం నెగిటివ్ కరెంటు, భగవంతుడి యొక్క అనుగ్రహం పాజిటివ్ కరెంటు, ఆ రెండింటి యొక్క సమ్మేళనంతోనే జ్యోతిర్మయత నెలకొంటుంది అన్న పరంగా ఆలోచించినప్పుడు ఆ ప్రపోర్షన్ గురించి షడ్భావం మానవయత్నం, సప్తమం దైవకృతం అంటారు. అంటే మొత్తం 7 అనేది సంపూర్ణ సంఖ్య. ఆ 7 మనం పొందేదానికి 6 వంతులు కృషి మానవుడే చేయాలి. మానవుడు చేసిన కృషిని భగవంతుడు అనుగ్రహించినప్పుడు 6 కాస్త సంపూర్ణమై 7 అవుతుంది అన్న సంకేతంగా కూడా ఈ 6 అనే సంఖ్యను మనం చూడొచ్చు. అంటే సప్తమ చక్రం అనేది సహస్రారం. సహస్రారం అంటే సర్వం. దానికి చేరేదానికి మనం చేయవలసిన ప్రయత్నం 6 వంతుల ప్రయత్నానికి మూలాధారం నుంచి 6వ చక్రం దాకా పురోగతి సాధించడం నీ వంతు అయ్యేటట్టయితే దాన్ని మించిపోవటం అనేది సాధ్యం కాదు. దాన్ని మించిపోవడం సాధ్యం కాని స్థితి నుంచి అక్కడ దాకా వచ్చిన వాడిని భగవంతుడు ఎప్పుడు ఉపేక్షించడు. భగవంతుడి యొక్క అనుగ్రహం ఎట్లా ఉంటుందంటే తక్షణమే దానికోసం ప్రత్యేకమైన ప్రయత్నం అంటూ ఉండదు. సూర్యుడు వచ్చాడంటే చీకటి పోయింది అంతే. చీకటి కాసేపు సూర్యుడు కాసేపు పక్క పక్కనే 2 కలిసి ఉండవు. భగవంతుడి యొక్క అనుగ్రహం కలగాలంటే అది తక్షణమే జరుగుతుంది, అప్రయత్నంగా జరిగిపోతుంది. కాబట్టి దానికోసం ఎదురు చూస్తూ నువ్వు చేయవలసిన సంపూర్ణ ప్రయత్నం నువ్వు చేసేసేయి అన్న సంకేతంగా ఈ 6 అనువాకాన్ని చూడొచ్చు. దీన్ని భగవాన్ సత్యసాయి బాబా జీవితంలో మనకి ఇచ్చిన అనేక రకాల సందేశాలకు ఒకసారి దీన్ని సమన్వయం చేసి చూస్తే స్వామి ఎప్పుడు ఒక మాట అనేవాడు, 1 అడుగు నువ్వు వేస్తే 10 అడుగులు నేను దగ్గర అవుతానని. ఏమిటి అర్థం? ఆయన 10 అడుగులు దగ్గర అవదలుచుకున్నప్పుడు 1 అడుగు మనం వేసి ఆయన 10 అడుగులు దగ్గరే బదులు ఈ 1 అడుగు వేయకుండా ఆయన 9 అడుగులే దగ్గర కావచ్చుగా. దాని అర్థం అది కాదు. నీ ప్రయత్నం లేకుండా భగవంతుడు నిన్ను అనుగ్రహించలేడు సుమా, జాగ్రత్త. నీ ప్రయత్నంతోనే నేను నిన్ను అనుగ్రహిస్తాను. మానవ ప్రయత్నం లేకుండా దానంతట దానిగా భగవంతుడి యొక్క అనుగ్రహం పడిపోదు. సంపూర్ణమైన మానవ ప్రయత్నంతో భగవంతుడి యొక్క అనుగ్రహం దొరుకుతుందా దొరకదా అనే సందేహం నీకు అక్కర్లేదు, ఆటోమేటిక్గా జరుగుతుంది. దాన్ని ఉపనిషత్ వాక్యం ఆయన మన రామకృష్ణ పరమహంస శిష్యుడు వివేకానంద కోట్ చేస్తూ ఉండేవాడు. మనుష్యత్వం, మోక్షత్వం, పుణ్యపురుష సమాగమం 3 లక్షణాలు ఉంటే గాని వాడికి పూర్ణత్వం, భగవంతుడి యొక్క స్థితి లభ్యం కాదయ్యా. ఆ 3 లక్షణాలు ఏమిటాయా అంటే, ముందు మనిషి అయి పుట్టాలి, అంటే వర్టికల్గా వెర్టెబ్రల్ ఉండాలి, అంటే ఈ షట్చక్రాలు నిదాన పైకి పోయేదానికి అనుకూలంగా ఉండాలి. వెన్నెముక భూమికి ప్యారలల్గా జంతువులాగా చతుష్పాద జంతువులాగా ఉండకూడదు.
నిఠారుగా ఉన్నంత మాత్రాన వాడు పైకి పోగలుగుతాడా? కాదు. నిఠారుగా ఉండడం అనేది ఒక లక్షణం. అంటే చూడాలి అంటే కన్ను ఉండాలి. ఒట్టి కన్ను చూస్తుందే? చూడదు. కన్ను లోపల చైతన్యం, ప్రాణశక్తి ఉండాలి. శరీరంలో ప్రాణం ఉండాలి, శరీరానికి కన్ను ఉండాలి. కన్ను ఉంటే కన్ను ద్వారా ప్రాణశక్తి చూడగలుగుతుంది అన్న పరంగా ముందు మనిషి అయి పుట్టాలి. మనిషి అయి పుట్టినంత మాత్రాన్ని ఎంతో మంది పుడుతున్నారు, వీళ్ళందరూ అవుతారా? ఆ మనిషికి పుణ్య పురుషుడి యొక్క సమాగమం, ఆశ్రయం దొరకాలి. అంటే ఒక సద్గురువు యొక్క ఆశ్రయం దొరకాలి. మూడోది ఏముండాలి? తితీక్ష, విపరీతమైనటువంటి దాని మీద అకుంఠితమైనటువంటి దీక్ష, దాని మీద తత్పరత ఉండాలి. దానికోసం చాలా తీవ్రమైన ప్రయత్నం చేసే సాధన తత్పరత ఉండాలి. ఈ 3 లక్షణాలు కనుక ఉండేటట్టయితే ఆటోమేటిక్గా వాడి మోక్షం అనేది కరతలామలకము, అరిచేతిలో ఉసిరికాయలాగా ఆటోమేటిక్గా దొరికి తీరుతుంది. ఒక్కసారి మన పరిస్థితి ఈ యాంగిల్లో ఒక్కసారి మనం అనలైజ్ చేసుకునేటట్టయితే ఎప్పుడు నాకు కలుగుతూ ఉండే సందేహం, సాక్షాత్ భగవంతుడే మన గురువు. మిగతాది XYZ మనం గురువు అనుకోవచ్చు. XYZ మనం గురువు అనుకున్నా ఆ దక్షిణామూర్తి తత్వం అవతారమూర్తిగా మన మధ్యలోకి సాయిబాబా లాగా వచ్చినాక విశ్వగురు, జగద్గురు, అన్ని కాలాల్లో ఉన్న గురువు. సో దానికి పోయేదానికి బాట వేసేవాళ్ళు, సహాయకులు, అనేక రకాల గురువులు ఎంతోమంది ఉండొచ్చు. వీళ్ళంతా నిమిత్త మాత్రులే. అసలైన గురువు సాక్షాత్ భగవంతుడే గురువుగా మనకు వచ్చాడు. కాబట్టి పుణ్యపురుషుడు యొక్క ఆశ్రయం మనకి దొరికినట్ట కాదా? నెంబర్ 1. నెంబర్ 2, మనమంతా మానవులం, వర్తబుల్ కాలం స్ట్రైట్గా ఉన్నదా లేదా? దాన్ని మనం కాదనిలేవు. ఈ 2 కళ్ళ ముందు ఉన్నటువంటి సత్యాలు. అయితే మూడోది ఏమిటి? దాని మీద తీవ్రమైన పట్టుదల, సాధన చెయ్యాలన్న ఆతురత ఉండేటట్టయితే ఖచ్చితంగా జరిగి తీరుతుంది అన్న సంకేతంగా దీన్ని మనం అన్వయించుకోవచ్చు. సో ఈ షడ్భావం మన వంతు ప్రయత్నం మనం చేయాలనే సూచనగా, ఎట్లా సూచన చేయాలనే వివరాన్ని ఈ 6వ అనువాకం అనేక రకాలుగా మనకి చెప్తుంది. సో దీనిలో ఈ అరిషడ్వర్గపరమైనటువంటి జయం కోసం అంటే మొదటిది సంపూర్ణమైన నమ్మకంతో సాధన చేయటం. అంటే సంశయాత్మ వినశ్యతే అనే మాట మనం గుర్తు చేసుకునేటట్టయితే 2 పడవల మీద కాలు పెట్టిన వాడు మునిగిపోవటం తథ్యం. ఒక పడవ మీదే ఉన్నవాడు పడవ విరిగిపోయినా వాడికి ఒక చెక్క దొరకచ్చు, వాడు రక్షింపబడచ్చు. 2 పడవల మీద కాలు పెడితే దేందో అనేది పోతే వీడు నదిలో పడతాడు, చస్తాడు అనే మాట. ఆ సంశయాత్మకత, అటు ఇటు ఊగిసలాడే తత్వం, ఇది మనిషికి పనికిరాదు అనే మాటని ఈ అనువాక మంత్రాల్లో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. దృఢమైనటువంటి నిశ్చయంతో, స్థిరమైనటువంటి బుద్ధితో, మనోస్థిరత్వాన్ని, అంటే చలించేది శరీరం కావచ్చు, సంతోషం, చలించేది మనస్సు కాకూడదు. సాధారణంగా మనకు ఉండేది ఏమిటి? చలించే మనస్సు, కదలటానికి భీష్మించుకునే శరీరం. సో అంటే చలించే శరీరం అంటే యాక్టివ్ గా శరీరం ఉండాలి. సాధనోన్ముఖమైనటువంటి శరీరం ఉండాలి. సో సాధనోన్ముఖమైనటువంటి శరీరం ఉండాలి, స్థిరమైనటువంటి మనస్సు ఉండాలి. అట్లా కాకుండా స్థిరమైనటువంటి శరీరము, చలించే మనసు వాడిని ప్రపంచానికి బందీ చేస్తుంది అన్న సంకేతాన్ని ఈ మంత్రాల్లో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో ఈ పరంగా ఈ చెప్పుకున్న 15 మంత్రాల్ని ఒక్కొక్కటి 2-3 వాక్యాల్లో ఈ మంత్రాలను ఒకసారి విశ్లేషించుకుందాం. ఇందులో ఉన్న మంత్రాల్ని ఓం నమో జ్యేష్ఠాయచ కనిష్ఠాయచ పూర్వజాయచ అపరజాయచ, ఈ 4 మంత్రాలు అంటే ఈ 2 మంత్రాల్లో ఉన్న 4 నామాల్ని జ్యేష్ఠ, కనిష్ట, పూర్వజ, అపరజ అంటే ఈ మంత్రద్వయంలో మనకి చెప్తున్న ద్వంద్వం ఏమిటి అంటే సమాజంలో కొద్ది గొప్ప తేడా లేకుండా ఉండవు, ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. ఈ ముందు వెనక తేడా లేకుండా ఉండవు. వీటిల్లో పడి ఉన్నావా, కొట్టుకుంటున్నావా, ఆటోమేటిక్గా ప్రపంచం వైపు బలంగా ఆకర్షించబడతావు, ప్రపంచంతో సంతలో పడ్డ దీనిలాగా వెళ్ళిపోతావు. ఈ 4గిట్లోనూ ఏది జ్యేష్ఠ, కనిష్ట, పూర్వజ, అపరజలో కారణభూతమైనటువంటి శక్తిని
ఈ అన్నిట్లో పైకి జ్యేష్ఠ కనిష్టగా కనపడుతున్నా, ముందు వెనకగా పూర్వజ ప్రజగా కనపడుతున్నా, లోపలున్న అంతర్గతమైన శక్తి మాత్రం ఒకటేను అన్న సూచనతో ఉన్నావా? ఈ 4 నిన్ను బంధించకుండా నిన్ను బయటపడేసి వీటికి ఆధారమైన భగవంతుడి వైపు నడిపిస్తాయి అన్న సంకేతాన్ని, ఆ వివరాలు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఆ 2 మంత్రాల యొక్క సారాన్ని వాటిల్లో పడకుండా ఉండేదానికి వాటికి సారభూతమైనటువంటి ఆత్మని పట్టుకోవటం అన్న పరమైనటువంటి అర్థంగా మనం తీసుకోవచ్చు. నెక్స్ట్కి వచ్చేటప్పటికి మధ్యమ అపగల్భ అంటే సమర్థత అసమర్థత, ఇది కూడా నేను గొప్పవాడిని నువ్వు గొప్పవాడివి. కేనోపనిషత్తు ఒకసారి మనం గుర్తు చేసుకునేటట్టయితే సాక్షాత్ అగ్నిహోత్రుడు, వాయుదేవుడు, వరుణదేవుడు, మహామహా అంటే దిక్పాలకులు, అంటే ప్రపంచాన్ని పరిపాలించే అఖండమైన శక్తులు, జ్యోతిర్మయ శక్తులు, వాళ్ళల్లో వాళ్ళకే నేను గొప్ప నువ్వు గొప్ప, నీకన్నా నేను ఎక్కువ యుద్ధం చేశాను, ఇట్లాంటి తేడాలు వచ్చినాయట. అంటే దేవతాతత్వ సాధారణ దైవతత్వానికి పోయినంత మాత్రం చేత కూడా ద్వంద్వీభావం నుంచి దాటిపోవటం సాధ్యం కాదు సుమా. రాక్షసులకే కాదు, మానవులకే కాదు, ఆ దేవతల్లో కూడా ద్వంద్వీభవత పూర్తిగా పోయి ఉన్న స్థితి ఉండదు. అద్వైతం ఉన్నప్పుడు ఆ దేవతల కన్నా కూడా ఉన్నతమైనటువంటి స్థితి పరమేశ్వరుడు. అది మన ధ్యేయము. అద్వైత ధ్యేయం రుద్రం, అద్వైత ధ్యేయం పరమేశ్వరుడు. కాబట్టి అద్వైత స్థితి పోదలుచుకున్న వ్యక్తి వీటి అన్నిటినీ అధిగమించిపోవాల్సి ఉంటుంది. అందులో ప్రధానంగా ఈ గొప్ప కొద్ది, ఎక్కువ శక్తి తక్కువ శక్తి సో అన్న పరమైనటువంటి ద్వంద్వంలో ఇరుక్కున్నాడా వాడు? ఏ దేవలోకంలోనూ, ఏ పితృలోకంలోనూ, ఏ వసూలు రకరకాల స్థితుల్లోనూ వాడు చాలా గొప్పవాడు, అందులో సందేహం లేదు. దిక్పాలులు, అందులో సందేహం లేదు. కానీ అల్టిమేట్ ధ్యేయం అది కాకూడదు. లేదు, వాటి మీద ధ్యేయం పెట్టారా, మహా అయితే ఓ దేవత కావచ్చు, అది దాటి ముందుకు పోలేరు సుమా. జాగ్రత్త, గమ్యాన్ని మర్చిపోమోకండి. ప్రధానమైన లక్ష్యం మర్చిపోకుండా ఈ దోవలో వస్తూ పోతున్నవన్నీ కూడా సాధారణమైనటువంటి చిన్న చిన్న సిద్ధులుగా భావించి వీటిని అధిగమించి, అంటే దూర్వాసుడు చెప్పిన మాట ఒకసారి మనం గుర్తు చేసుకునేటట్టయితే అనేక రకాల సిద్ధులు సాధనలో మనకి రావచ్చు. ఆ సిద్ధుల వెంట పడ్డామా సిద్ధత్వం పోతుంది, అవే కాస్తో కూస్తో అంటుకునేవే మిగులుతాయి. అవి కూడా మిగలవు. కారణం ఏంటంటే వాటి పని అయిపోయినాక ఆటోమేటిక్గా క్షయించిపోతాయి. అంటే క్షీణే పుణ్యే మత్స్యలోకే భవంతి. మళ్ళీ వాడికి కాలం తీరిపోయింది, ఆ పుణ్యశక్తి సన్నగిలింది, మళ్ళీ వచ్చి మళ్ళీ పునర్జన్మం, మళ్ళీ జందీ గర్భ జట్టేశాను, అందులోకి వచ్చేస్తుంది. కాబట్టి వాటి వల్ల భ్రమపడమోకండి అన్న సంకేతం. ఆ కేనో ఉపనిషత్తులో కూడా వీళ్ళందరూ ఈ దేవతలంతా అనేక రకాలుగా నేను గొప్ప నీవు గొప్ప అని మధురపానం చేస్తూ వాళ్ళల్లో వాళ్ళు సంభాషించుకుంటున్న టైంలో యక్షుడు మధ్యలోకి రావటం, ఆ గడ్డి పరగాని వీళ్ళు కాల్చలేకపోవటం, ఎగరగొట్టలేకపోవటం, ఆయన ఏం మాట్లాడకుండా వెళ్ళిపోవటం, భగవంతుడి యొక్క కరుణ అరుణ రూపంలో వచ్చి తర్వాత వాళ్ళని సమన్వయం చేసి వాళ్ళని మళ్ళీ కార్యోన్ముఖులు చేయటం మనం చూస్తాం. అంటే భగవంతుడు స్థాణు స్వరూపంగా ఉంటాడు. శక్తి స్వరూపం కలిసి ఉన్నప్పుడు మాత్రమే దాని యొక్క సంపూర్ణ వికసన మనకు కనపడుతుంది. అందువల్ల ఈ అవతారంలో భగవాన్ సత్యసాయి అవతారంలో ప్రత్యేకత అదే. కేవలం స్థాణువుగా ఉండేటట్టయితే మనం ఎక్కువగా ఆస్వాదించలేము. మహానుభావులు ఆస్వాదిస్తారు, మహాయోగులు మహానుభావులు సాక్షాత్ ఆ జ్యోతిర్మయ తత్వాన్ని ఆల్రెడీ అనుభవంలోకి తెచ్చుకున్న వాళ్ళు, పార్వతి ఇలాంటి శక్తి గల వాళ్ళంతా ఆస్వాదిస్తారు. సో దానికి కార్యాచరణ రూపంగా పరమేశ్వరు కూడా పక్కన ఉండేటట్టయితే దాన్నే భగవంతుడి యొక్క కరుణనే అరుణ అన్నారు. కరుణ అరుణ, భగవత్ కరుణే అరుణ. సపోజ్ దీపం ఉంటే, ఒకసారి ఎగ్జాంపుల్ కూడా మనం చెప్పుకున్నాం, దీపం అనేది భగవంతుడు అయ్యేటట్టయితే, శివుడు అయ్యేటట్టయితే ఆ దీపం వెదజల్లే కాంతిని పరమేశ్వరిగా మనం భావించవచ్చు. దీపం కోసం ఎందుకు మనం పోతాం? కాంతి కోసమే దీపం దగ్గరికి పోతాం. కాంతి ఇయ్యకపోయేటట్టయితే ఆ దీపం యొక్క ప్రయోజనం మనకు ఉండదు. అంటే దీపాన్ని కాంతిని వేరు చేయలేం, అవినాభావ సంబంధం ఎప్పుడూ కలిసే ఉంటాయి. కానీ కాంతిని బట్టి దీపం దగ్గరికి పోవాలి, లేదా దీపం దగ్గరికి పోయినా సరే కాంతి కోసమే దీపం దగ్గరికి పోతాం. కాబట్టి ఆ రెండు సపరేట్ చేయకండి.
సపరేట్ చేశారా చిన్న స్థాయిలో ఆగిపోతారు. రెండిటికి ఒకే ఒక మూలతత్వం అనే భావంలో ఉండేటట్టయితే ఏకీకరణమైనటువంటి పార్వతీ పరమేశ్వరుడు యొక్క సంయోగ స్థితి ఏదైతే ఉంటుందో అదే దాన్నే గురుపాదం, గురుపాద ద్వంద్వం. ఆ గురుపాద ద్వంద్వానే స్వామి ఇండైరెక్ట్ గా మనకి 2011 కొన్ని శరీరం వదిలిపెట్టడానికి ఒక నెల రోజుల ముందు రఫ్గా నమస్కార రూపంలో చూపించిన ఆ ముద్రా సంకేతాన్ని కూడా ఈ మాదిరిగా మనం గుర్తు చేసుకోవచ్చు. అంటే మానవ చైతన్యం యొక్క ధ్యేయం ఏమిటంటే భగవత్ చైతన్యంలో కలిసిపోవటమే కానీ అక్కడ గొప్పతనాన్ని లేదా గొప్ప గొప్ప పదవుల్ని లేదు గొప్ప గొప్ప సుఖాల్ని ఆనందిస్తూ ఇక్కడ ఆగిపోవటం కాదు అన్న పరమైనటువంటి అన్వయంగా మనం దాన్ని తీసుకోవచ్చు. ఆ ఇండికేషన్ ఆ మంత్రాలు ఇండికేట్ చేస్తే జగన్య బుద్ధి అంటే ముందు నుంచి పుట్టింది వెనక నుంచి పుట్టింది చెట్టులాగా లేదు ఒక జంతువులాగా. సో జన్మ ఎట్లా అయినా సరే ఊర్ధముఖంగా ప్రయాణం చేసిందే ఉత్తమోత్తమము అన్న అన్వయాన్ని అప్పుడు వృక్షం యొక్క ధ్యేయం ఒకసారి గుర్తుపెట్టి చూడండి. ఎక్కడ పుట్టిందో ఆ స్థలం వదిలిపెట్టదు, కానీ అక్కడే నిఠారుగా సూర్యుడి వైపే పెరుగుతుంది. ఏది అడ్డం వచ్చినా సరే అడ్డాలు తొలగించుకుంటూ సూర్యుడి వైపే పోతుంది. దాని దోవలో ఎన్ని అడ్డంకులు పెట్టినా సరే అడ్డంకులన్నీ అధిగమిస్తూ అందులో ఉన్నటువంటి జీవ చైతన్యం తిరిగి పైకి లేచి సూర్యాభిముఖంగా పోవటం అనేది మనం చూడొచ్చు. ఏ వరదలు వచ్చో వర్షం సాయిరాం శాస్త్రి గారు మీరు మ్యూట్ లో ఉన్నారు సార్.
సైరం శాస్త్రి గారు